యశోద హాస్పిటల్స్ ఎంత పెద్ద పేరున్న కార్పొరేట్ హాస్పిటల్స్ అందరికీ తెలుసు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి పేరున్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా జనాలు భయపడిపోయి ఆందోళన పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో ఈ మధ్య రీసెంట్గా ఒక మహిళకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ఆ మహిళ అందులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. కాస్త అస్వస్థతకు గురయ్యి లేవలేని స్థితిలో బెడ్ మీద ఉంది ఆ పేషెంట్. ఆ స్థితిలో వైట్ కోట్ వేసుకొని ఒక డాక్టర్ అమ్మ రూమ్ దగ్గరకు వచ్చింది, పేషెంట్ రూమ్ దగ్గరికి. లోపల పేషెంట్కి ఇంజెక్షన్ చేయాలి, మీరు కాస్త బయటకు వెళ్ళండి అని చెప్పింది. పాపం కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ఈవిడ ఏం చేస్తుందంటే మత్తు మందు నింపిన ఇంజెక్షన్ తీసుకుని వచ్చి ఆ పేషెంట్కి మత్తు మందు వేసి మెడలో ఉన్న 10 తులాల గొలుసు, ఆ గాజులు ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ శుభ్రంగా వలుచుకొని సైలెంట్గా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత కాసేపు నాకు వీళ్ళు లోపలికి వచ్చి చూసేస్తే నగలేవు, మనిషి ఏమో మత్తుకు గురై మత్తు ఇంజెక్షన్ ప్రభావం వలన అలాగా పడిపోయి ఉంది, స్పృహలా లేదు. అది చూసి ఈ కుటుంబ సభ్యులు ఆందోళన పడి హడావిడిగా సిబ్బందిని పిలిచారు. వచ్చి చూస్తే ఏముంది, జరిగింది ఇది. ఇప్పుడు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా పరిశీలించి ఎవరు ఈ దురాగతం చేసింది అని ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే చాలా పేరున్న అండర్ సీసీటీవీ కెమెరాస్ కింద ఉండే యశోద హాస్పిటల్లోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక మిగతా హాస్పిటల్స్లో పేషెంట్స్ పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకోండి. పట్టణాల్లో సిటీస్లో జరుగుతున్న ఉదంతాలు ఇవన్నీ కూడా. ఎవరైనా సరే మహిళలు ముఖ్యంగా డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా, లేదంటే హెల్త్ బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ చేసినా సరే ఆ పేషెంట్ శరీర మీద బంగారం ఉంచకండి, తాలిబొట్టుతో సహా. అది వేసుకోకపోతే నష్టమేం రాదు, ఏమీ కాదు. అది వేసుకోకపోతే భర్త ఏమి వెంటనే ఏం పోడు, ఉంటాడు, బాగానే ఉంటాడు. కాబట్టి సెంటిమెంట్స్ కాసేపు పక్కన పెట్టండి. ఇంత బంగారం కోసం 2-3 గ్రాముల బంగారం కోసం మెడ కూడా కోసేస్తున్నారు. అలాంటి ఘోరమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. ఒక గొలుసు చేతికి దొరికినా కూడా ఒక ఈజీగా చిన్నపాటి గొలుసు అయినా కూడా 5-6 లక్షలు వచ్చేస్తాయి అన్నమాట. అట్లా ఉంది పరిస్థితి. దొంగలు బంగారం కోసం స్వైర విహారం చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. రకరకాల ప్లాన్స్ వేసుకొని రకరకాల టెక్నిక్స్ తోటి అందరి దగ్గర బంగారం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటి మీద బంగారం ఉంచుకోకండి. తాలిబొట్టు కూడా తీసేయండి, మహిళలైతే ఇబ్బంది ఏమి లేదు. తీసేసి ఏదైనా ఆ నల్లపూసల గొలుసో ఏదైనా ఉంటుంది కదా గిల్ట్ది, నల్లపూసల గొలుసో ఏదో ఒకటి వేసేసుకోండి సెంటిమెంట్ కోసం. వేసుకోకుండా ఉంటే బాగుండదు. కాబట్టి గిల్టు వేసుకోండి తప్ప గోల్డ్ వేసుకోకండి. బంగారం కోసం మత్తు ఇంజెక్షన్ చేసేసింది. ఏమో దాని ప్రభావం ఎలా ఉంటుందో, పేషెంట్ పరిస్థితి ఇంకా తిరగాటంలో పడితే ఏంటి, ఎవరు చెప్పగలరు. కాబట్టి హాస్పిటల్లో మీ పేరెంట్స్ని కానీ ఎవరినైనా సరే మీ కుటుంబ సభ్యులు అడ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఒంటి మీద బంగారం విలువైన వస్తువులు లేకుండా చూడండి. అలాగే ఇంకొక ఈ మధ్య చూసిన న్యూస్ ఏంటో తెలుసా, బయట ముగ్గేస్తూ ఉంటే ఒక మహిళ బైక్ మీద ఉదయమే వెళుతూ బంగారం కట్ చేసుకొని మెడలో తాలిబొట్టు కట్ చేసుకొని వెళ్ళిపోయారు. మొన్న సంక్రాంతి సీజన్ సందర్భంగా కూడా చెప్పాడు ఈ విషయం. మొన్న ఈ మధ్య అయితే న్యూస్లో కూడా వచ్చేసి కేసు అయిందనమాట. మహిళలు ఒంటరిగా బయట ముగ్గులు వేసేటప్పుడు కూడా మెడలో ఉన్న బంగారపు గొలుసు ఎవరో ఒకరు బైక్ మీద పోతా ఒక్కసారిగా లాగి ఈడ్చుకొని కట్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. మనకి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మహిళలు మెడలో బంగారపు తాళి, సరే భర్త లేకపోయినా సరే ఆ తాళి బొట్లు తీసేసి బంగారపు గొలుసు వేసుకోవడం అనేది అనాదిగా మనకి ఆచారం వస్తుందన్నమాట. మనం మెడలో ఒక బంగారపు గొలుసు అయితే ఉంచుకుంటాం ఎప్పుడు కూడా. గ్రామాల్లో ఉన్న వాళ్ళు అందరూ అసలు తీయకుండా వేసుకుంటారు. నారతలు అయితే వేసుకోరు, ఏదో ఫంక్షన్ పోయేటప్పుడు వేసేసుకుంటారు, మీద అప్పుడు తీసి పక్కన పడేస్తారు. అసలు ఏమీ వేసుకోరు వాళ్ళు, వాళ్ళ స్టైల్ వాళ్ళది. మనకి మెడల్లో అందరికీ బంగారపు గొలుసులు ఉంటాయి. ఈ బంగారపు గొలుసులు కత్తిరించుకోవడానికి వాళ్ళు పేషెంట్లా ముగ్గులేస్తున్నారా, లేదంటే ఏదన్నా వర్క్లో ఉన్నారా, పక్కన స్కూటీలో ప్రయాణం చేస్తున్నారా, రోడ్డు మీద ఏమీ పట్టించుకోవడం లేదు. అలాగే ఈ మధ్య జరిగిన ఇంకొక ఘటనలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో పాపం ఒక పెద్ద ఆవిడ చూపించుకోవడానికి వచ్చింది. ఆమెకి ఏదో ఎక్స్రేలు స్కానింగ్లు ఏవో తీసేసి కాస్త మరి టైం పడుతుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే, ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటే ఆవిడ పక్కన ఇంకొక ఆవిడ వచ్చేరి మాటలు కలిపి కాసేపు ఏదో పక్కూరి అని నమ్మబలికి క్యారేజీ కూడా తీసుకొచ్చి నువ్వు కూడా కాస్త తీరు అని ఆవిడకి మత్తు కలిపిన అన్నం పెట్టి తిన్నాక చేతిలో ఉన్న గాజులు, మెడలో గొలుసు, చెవి కమ్మలతో సహా మొత్తం ఉడాయించుకుని వెళ్ళిపోయింది. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం మెడలో చేతులకి ధరించే మహిళలు ఎక్కువగా అగంతకులను నమ్మకండి. సాటి స్త్రీలే అయినా వాళ్ళు కట్టు బొట్టు అంతా ఎంత బాగా సాంప్రదాయబద్ధంగా అనిపిస్తుందో కూడా వీళ్ళు సాంప్రదాయబద్ధంగానే వస్తారు. కాబట్టి మనం తేలిగ్గా నమ్మడానికి వాళ్ళు అలాంటి గెటప్ వేసుకుంటారు. కాబట్టి
నమ్మకండి. జాగ్రత్తగా ఉండాలి. మహిళలు జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్లో మీ పేషెంట్స్ని జాయిన్ చేసేటప్పుడు వాడి దగ్గర విలువైన వస్తువులు బంగారాలు లేకుండా చూసుకోండి. బయట తిరిగేటప్పుడు బంగారాలు లేకుండా చూసుకోండి. ఒంటరి ప్రయాణాలు చేసేటప్పుడు బంగారాలు లేకుండా చూసుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒంటరిగా పంపించకండి. వాడితో కూడా ఎవరైనా వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. కొంచెం బంగారం కోసము, కొంచెం విలువైన వస్తువు కోసం మెడలు కూడా కోసేస్తున్నారు. ఘోర కలికాలంలో ఉన్నాం మనం. పోయిన తర్వాత ఏమీ చేయలేము. కేసులని పోలీస్ స్టేషన్ అని తిరిగినా కూడా దొరుకుతాయో లేదో, ఏం జరుగుతుందో తెలియదు తలనొప్పులు. సరే, అది పోతే పోనీ, మనుషులు ప్రాణాలు కూడా పోతున్నాయి ఈ బంగారం కోసం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టేటస్ ముఖ్యం కాదు. బంగారాలు వేసుకున్నామని స్టేటస్ ఎప్పుడూ ముఖ్యం కాదు. జాగ్రత్తగా ఉండాలి. మనం రక్షించుకుంటూ ఉండాలి. నైతిక విలువలతో కూడిన సమాజం కోసము అందరూ బాధ్యతగా పనిచేయాలి. జై హింద్.